హలో మధుసూదన్ రావు గారు, హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, అబ్సల్యూట్లీ ఫైన్. ఎస్, ఇక్కడైతే బ్యూటిఫుల్ హ్యూజ్ కలెక్షన్స్ చూస్తున్నాం. ట్రెడిషనల్గా అథెంటిక్ కలెక్షన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఎటువంటి కలెక్షన్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అండ్ చెప్పాలి మీ మాటలో. ఇండియాలోనే భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కలెక్షన్ ఆఫ్ తాంజర్ పెయింటింగ్స్ మన దగ్గర ఉన్నాయి. దెన్ వాల్ డెకరేటివ్స్. మీరు కొత్త ఇంటికి కావాల్సిన ఒక కొత్త ఇల్లు, మీరు నూతన ఇంటికి వెళ్ళినప్పుడు దేవుళ్ళని తీసుకొని ఇంట్లోకి వెళ్తారు. సో అందులో తాంజోర్ పెయింటింగ్స్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళల్లో మోస్ట్ హైలీ గ్రేట్ డిమాండ్లో ఉన్నాయి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మీ ఎదురుగా ఉన్నారైనా. సో ఆ స్వామిని ఒక ఇంటికి అనుకోండి, ఒక మంచి షోరూంలో పెట్టుకోవాలనుకోండి, ఒక బిజినెస్ ప్లేస్లో పెట్టుకోవాలనుకోండి, పీపుల్ దే వాంట్ టు క్యారీ. ఇటువంటి స్వామిని ఇంటికి తీసుకెళ్తే బాగుంటుంది. ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది పెద్ద సైజు 4x3 సైజ్ అప్రాక్సిమేట్గా. అలా మనకి చిన్న సైజులో కూడా ఉన్నాయి. అంటే ఇంత పెద్ద సైజెస్ ప్రిఫర్ చేస్తున్నారా? చేస్తారండి. ఇంట్లోకి అంటున్నారు. ఇప్పుడు ఇండ్లన్నీ కూడా చాలా స్పేషియస్ హౌసెస్ అయిపోయాయి. ఇంట్లో ఒక స్వామిని చూడగానే తిరుమలలో స్వామి గుర్తు రావాలన్న ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్లీ. సో తీసుకెళ్తారండి. చాలా గ్రేట్. ఇది ఆల్రెడీ సోల్డ్. ఓకే. ఈ పెయింటింగ్ ఆల్రెడీ సోల్డ్. అండ్ దట్ టు చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది. చూస్తారా ఆ స్టోన్స్ కావచ్చు, స్టోన్ వర్క్ అండ్ ద వర్క్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ప్యూర్ గోల్డ్, 22 క్యారెట్ ప్యూర్ గోల్డ్ వర్క్. వండర్ఫుల్, వండర్ఫుల్, వాస్తవం అండి, చాలా బాగుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ తొండం ఇంత పెద్దగా ఉంటుందా అని అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత. అంటే దిస్ ఇస్ క్రియేషన్. ఈ పర్టికులర్ పీస్లో మీరు తొండమే కాకుండా ఇక్కడ చూడండి ఒక కోతి కనపడుతుంది మీకు, మంకీ. ఎందుకంటే ఇక్కడ బేసిక్ థియరీ ఏంటంటే అంత పెద్దగా ఉన్న మన ఎలిఫెంట్, మన ఏనుగు చాలా పెద్దది. ఓకే, అయిన తర్వాత కూడా చంచలంగా ఉండదు. మనసు కంట్రోల్గా, అది కంట్రోల్గా ఉంటుంది, ప్రేమిస్తుంది. చిన్న కోతి చంచలంగా ఉంటుంది. సో ఇట్స్ అ డిపిక్షన్ ఆఫ్ హౌఎవర్, అంటే మీరు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత పవర్ఫుల్ అయినా చంచలం కాకుండా స్థిరంగా ఉండాలి అన్నదానికి ఒక చిహ్నం. దట్ ఈస్ అ కాన్సెప్ట్. దిస్ ఇస్ ట్రైబల్ ఆర్ట్. ఇది ట్రైబల్ ఆర్ట్. వండర్ఫుల్ అండి. అంటే వాట్ ఐ ఫీల్, ఇక్కడున్న ప్రతి ఒక్క బొమ్మ వెనుక ఒక కథ ఉంది, ప్రతి దానికి ఒక థియరీ ఉంది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ ప్లీజ్. మన చరిత్ర మొత్తం ఉందండి. మన కళలు అంటేనే మన చరిత్ర. సో ఎవ్రీబడి వాంట్స్ టు క్యారీ హోమ్ దట్ ఫీలింగ్. సో ఇప్పుడు మనం ఇక్కడ చాలా ఉన్నాయండి, అసలు ఏది చూడాలి, ఏది ఆస్వాదించాలి అనే విధంగా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం? అక్కడ వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను. ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ ఒక కస్టమర్ అడిగినప్పుడు నేను డిజైన్ చేశాను. ఇందులో అంటే ఇప్పుడు లేడీస్ దాదాపు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తున్నారు. దే హావ్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ. వర్కింగ్ లేడీ అంటే వర్కింగ్ మ్యాన్ లా కాదు నా దృష్టిలో. పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, అత్తగారులను చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, తనని చూసుకోవాలి. ఆ కాన్సెప్ట్లో దేవుళ్ళని కూడా కన్వీనియంట్గా చేస్తున్నాం. అంటే అందరు దేవుళ్ళు సపరేట్గా పెట్టుకుంటే ఒక పెద్ద పూజలు ప్రతి శుక్రవారం ఒక పెద్ద పూజ ఉంటుంది, పండుగప్పుడు ఉంటుంది, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అందరు దేవుళ్ళు ఒక దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కష్టం బాగా తగ్గుతుంది, క్లీనింగ్ కానివ్వండి. సో ఇక్కడ అలా అడిగినప్పుడు ఒక కస్టమర్ ఇక్కడ గరుడ, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీదేవి, శివపార్వతులు, శ్రీరాముడు అందరినీ ఒకే ఫ్రేమ్లో ఇలా మల్టిపుల్ పొడుగ్గా, ఇది హారిజాంటల్గా ఉంది. వెర్టికల్ పెయింటింగ్ కూడా చేస్తాం. ఆ వెర్టికల్ పెయింటింగ్లో ఇంకా థీమ్స్ ఎక్కువ వస్తాయి. ఒకరికి నరసింహస్వామి కావాలి, అలా రకరకాల మీకు ఏం కావాలి అంటే ఆ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చేస్తాం. సరస్వతీదేవి కావాలి, ఇలా పెట్టొచ్చా ఒకే ఫ్రేమ్లో ఇంతమంది దేవుళ్ళు పెట్టడం? కానీ అంటే ట్రెడిషన్ని ఒక ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, రిచువల్గా కూడా ఫాలో అవుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ ఫైన్ అండి. దేవుడికి ఆయన ఎలా ఉండాలో చెప్పే అంత పెద్దవాళ్ళం మనం కాదు. సో వాళ్ళని చూసామంటే పాజిటివిటీ వచ్చేస్తుంది. సో ఇది కూడా ప్యూర్ గోల్డ్ అండి. ఇది ప్యూర్ గోల్డ్ అండి. అండ్ ఇది కూడా దాదాపు సోల్డే, బుక్ అయ్యి ఉంది. సో వీ నీడ్ టు జస్ట్ గెట్ అడ్వాన్స్ ఆన్ దట్. మేబీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ విల్ గెట్ ఇట్. ఇప్పుడు కస్టమైజ్ చేయాలి అనుకున్నా, అంటే ఇలా కాదు మాకు ఇలా కావాలి అని కొంతమంది అనుకుంటే దాని ప్రకారం మీరు చేస్తున్నారా? దట్ ఈస్ వాట్ ఐమ్ స్పెషలిస్ట్ ఇన్. అంటే మీరు ఇలా కావాలి, ఈ దేవుడు ఇలా ఉంటే మాకు బాగుంటుంది అనండి, మేము చేస్తాం. ఇది అలాగే చేసాం. టీకుడ్ ఫ్రేమ్లో 22 క్యారెట్ గోల్డ్ ఫాయిల్తో మంచి ప్రెషియస్ స్టోన్స్తో, సెమీ ప్రెషియస్ స్టోన్స్తో ఈ పెయింటింగ్ చేసాం. ఇలాగా అంటే మీకు వెర్టికల్గా కావాలి, హారిజంటల్గా కావాలి, మీ ఇంట్లో మీకు సైజ్ ఎలా ఉంది, ఆ సైజ్ వచ్చి డిస్కస్ చేసినప్పుడు వీ క్యాన్ డిజైన్ బేస్డ్ ఆన్ ద సైజ్. చాలా రేంజ్ ఉందండి, 1-2 కాదు, కొన్ని వేల పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ దిస్ వుడ్ వర్క్ కూడా ఈ కార్పెంటర్ వేరే, వుడ్ వర్క్ చేసే కార్పెంటర్ వేరే, పెయింటింగ్ ఆర్టిస్ట్ వేరే, ఫినిషింగ్ ఆర్టిస్ట్ వేరే. అప్పుడు ఇంత మంచి, నేను ఒక క్రికెట్ టీంలో చూస్తానండి.
ప్రతి ఒక్కరు బాగా ఆడితేనే మ్యాచ్ గెలుస్తారు. Definitely. ఓన్లీ పెయింటింగ్ ఆర్టిస్ట్ చేశాడు ఫ్రేమ్ బాగాలేదంటే నచ్చదు. Definitely. సో అందరు కంబైన్ చేసి ఒక మంచి ఆర్టిఫాక్ట్ తయారు చేస్తేనే కస్టమర్స్ నచ్చుతుంది. సో లాడ్ ఆఫ్ గ్రేట్ టాలెంటెడ్ వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర చెప్పాలంటే ఉన్నారండి, కదా. ఉన్నారు.